అందరికీ నమస్కారం అండి. నా పేరు షిరీన్ శ్రీరామ్. నేను ఒక సినిమా దర్శకుడిని. నేను ప్రేమించొద్దు అని ఒక పాన్ ఇండియా మూవీ తీశాను. అయితే 2015లో రవికిరణ్ అని ఒక డైరెక్టర్ నాకు రెగ్యులర్గా, అంటే నా సర్కిల్లో, ఫిలిం సర్కిల్లో నాకు ఫ్రెండ్స్గా కొంతమంది ఉంటారు కదా, దాంట్లో రవికిరణ్ అని ఒక డైరెక్టర్ నాకు రెగ్యులర్గా సినిమా తీద్దాం భయ్యా అని రిక్వెస్ట్ చేసేవాడు. అయితే అతను ఒకసారి ఒక ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ దేని గురించి అంటే, ఒక అమ్మాయిని 2 అబ్బాయిలు చంపేశారు. సో అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి నేను రవికిరణ్కి ఈ లైన్ మీద మనం సినిమా తీద్దామని అక్కడి నుంచి నేను అతను ఒక 2-3 డేస్ నాతో వర్క్ చేసిన తర్వాత ఇది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించి ఇదే కథని నేను ఒక బస్తీ అమ్మాయి కథగా నేను మార్చి చేస్తున్న క్రమంలో నాకు సాయి రాజేష్ అని ఒక డైరెక్టర్ పరిచయం అయ్యాడు. అంతకుముందు తెలుసు నాకు అతను. సో అతను నాకు ప్రొడ్యూసర్గా పరిచయం అయ్యాడు. ప్రొడ్యూస్ చేస్తానని చెప్పాడు నాకు. ఒక 1 year నా టీంతో, 6 member టీంతో నేను అక్కడ వర్క్ చేశాను డైరెక్టర్గా. సో 1 year మేము స్క్రిప్ట్ ఫినిష్ చేసినాము. సినిమా ఇంతకు అవుతలేదు అని డిలే అవుతుంది. అతను సినిమా చేస్తాను అని డిలే చేశాడు చాలా. ఇంకా 1 year అయిపోయాక నేనే మెసేజ్ పెట్టి వెళ్ళిపోయా. నేను అప్పుడేం నాకు అతనితో డిఫరెన్సెస్ ఏం లేవు. ఎందుకంటే సరే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాము, ఎదుటోళ్ళకి ఏం కష్టాలు ఉంటాయో మనకు తెలియదు అనే మైండ్ సెట్తో నేను చాలా హ్యాపీగా అక్కడి నుంచి నేను ఎగ్జిట్ అయినా. నేనేం గొడవ పడలేదు. 2023లో చూస్తే అదే బస్తీ అమ్మాయి కథని, బస్తీ అమ్మాయి ఇద్దరు అబ్బాయిల్ని ప్రేమించే కథని ఈయన సాయి రాజేష్ అనేటైన బేబీ అని ఒక బూత్ సినిమా తీసిండు. నేను బూత్ సినిమా అని ఎందుకు అంటున్నానంటే, నేను రాసిన కథ ఏదైతే బస్తీ అమ్మాయి అనగానే మనకు ఒక అమాయకత్వం, ఒక ఇన్నసెన్స్ కనిపిస్తుంది. ఆ ప్రేమించొద్దు సినిమా కథని ఈయన అది బూత్ సినిమాగా మార్చిండు. అయితే ఇనిషియల్ స్టేజ్లో నాకు ఇది అర్థం కాలేదు, ఏం చేస్తున్నాడు ఈయన అని. సో నాకు అది రియలైజ్ అయ్యి నా టీము మేమందరం రియలైజ్ కావడానికే మాకు చాలా టైం పట్టింది. కానీ నేను ఎక్కడ కూడా 2020లో చాలామంది అడుగుతారు ఎందుకు లేట్ వచ్చినామని. 2023 జూలైలో ఆయన సినిమా రిలీజ్ అయినప్పుడు నేను ఎక్కడ కూడా రచ్చ చేయలేదు, ఎక్కడ కూడా ఎవరికి చెప్పలేదు, నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఎవరు చెప్పలేదు. ఇది మొత్తము నేను డైజెస్ట్ చేసుకొని ఇదంతా ఎట్లా జరిగింది, ఏంది, ఇట్లా ఎందుకు చేసిండు, అసలు ఇది అదే కథనా, ఏమనుకుంటున్నాడు ఈయన అని నాకు అది రియలైజ్ కావడానికి చాలా టైం పట్టింది. తర్వాత నేను దీనికి సంబంధించిన ఎవిడెన్సెస్ అన్నీ కలెక్ట్ చేసి అప్పుడు నేను లాయర్ నిఖిలేష్ గారిని కలిశాను. నేను లాయర్ నిఖిలేష్ మనతో. సో నిఖిలేష్ గారిని కలిసి డిసెంబర్లో నేను వాళ్ళకి ఒక లీగల్ నోటీస్ పంపాము. ఏది, నువ్వు కాపీరైట్ ఇన్ఫ్రింజ్ చేసినావు, మీ సినిమాలో మేము రాసిన వాటిలో మీకు ఒక 20 నుంచి 30 సీన్స్ తగులుతున్నాయి సేమ్, నువ్వు కాపీరైట్ ఇన్ఫ్రింజ్ చేశావని లీగల్ నోటీస్ పంపాము. ఆ లీగల్ నోటీస్ పంపితే యాక్చువల్లీ ఇవి ఇంత తప్పు చేసినా కూడా ఒక క్షమించుతూనే వెళ్ళిపోతుంది. అంటే అంత మైండ్ సెట్ ఉన్న పీపుల్ మనం. కానీ ఆయన ఏమన్నాడు అందులో లీగల్ నోటీస్ రిప్లైలో, షిరీన్ శ్రీరామ్కే నేను కథ చెప్పినా అని అన్నాడు. ఆయన నా కథ చెప్పిండంట. ఆయనకంత సీన్ లేదు, ఆయనకంత కేపబిలిటీ లేదు. ఎందుకంటున్నా అంటే 2015లో హృదయకాలయం అనే ఒక సినిమాకి టీజర్ డైరెక్ట్ అండ్ ఎడిట్ చేసి ఇచ్చిన ఆయనకు ఫ్రీగా అంటే రిక్వెస్ట్ మీద ఎడిట్ చేసి ఇచ్చిన ఆయనకు నేను. అది యూట్యూబ్లో 1 million views వచ్చింది. అది ఆయనకు అది పబ్లిసిటీగా ఉపయోగపడింది. అంటే తనకు ఫేవర్ చేసిన వాళ్ళని కూడా వెన్నుపోటు పొడవగలే అంత గొప్ప మనస్తత్వం ఉన్న పర్సన్ సాయి రాజేష్. అయితే అప్పుడు కూడా నేను పబ్లిక్ ఎప్పుడు రాలేదు. ఈ నోటీస్ నాకు రిప్లై వచ్చిన తర్వాత కూడా నేను నిఖిలేష్ గారు నేను వెళ్ళి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశాం. ఇది ఎప్పుడు ఫిబ్రవరిలో ఫైల్ చేశాం. ఇంతవరకు నేను ఎక్కడా కూడా మీడియా దగ్గరికి వెళ్ళలేదు. అయితే మీడియాలో 2 days తర్వాత మీడియాలో కొంచెము దాని గురించి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా రాలేదన్నమాట. నేను యాక్చువల్లీ పోలీసు కేసు పెట్టిన తర్వాత మీడియాలకు ఎట్లా వచ్చిందో నాకు తెలియదు. వాళ్ళ లీక్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ సోర్సెస్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు తీసుకున్నారు, దాని నుంచి తీసుకొని పేపర్లో రిపబ్లిక్ టీవీ అంత పెద్ద
రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌ అంత పెద్ద ఛానల్స్ వెబ్సైట్లో ఆ న్యూస్ వచ్చింది కాబట్టి క్లారిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం నాకు ఉంది కాబట్టి నేను బయటికి వచ్చి ఒకే ఒక రోజు క్లారిఫికేషన్ ఇచ్చుకున్నా. అది దీనిలో కొన్ని న్యూస్ కొంచెం అంటే మొత్తం క్లారిటీ ఇచ్చాను దాని గురించి. ఒక 1 డేనే ఇచ్చిన, మళ్ళీ కూడా రచ్చ చేయలేదు. నేను అది రచ్చ చేయలేదు అసలు. అట్లాంటి ఇంటెన్షన్ నాకు లేదు. ఎందుకంటే నేను లీగల్గా వెళ్తున్నా, నాకు మన లీగల్ సిస్టమ్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. కానీ వీళ్ళు ఏం చేసినారు, ఇప్పుడు ఇంకొక స్టెప్ ఎక్కువ ఎక్కినారు. ప్రతి ఒక్క ఫిలిం అసోసియేషన్కి వెళ్ళి ప్రతి ఒక్క ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం ఛాంబర్, మీకు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, రైటర్స్ అసోసియేషన్, డైరెక్టర్స్ అన్నిట్లో ఆ లెటర్లు రాయడం స్టార్ట్ చేసేది. షిరిన్ శ్రీరామ్ లాంటోడు అంటే దాని మీనింగ్ ఎట్లా అంటే ఇట్లాంటి ఇండివిజువల్స్ని మనం పనిష్ చేయాలి, షిరిన్ శ్రీరామ్ లాంటి వాళ్ళు ఇండస్ట్రీలో ఉండొద్దు అనే రేంజ్లో చెప్పిండు. సో ఇప్పుడు నేను రిప్లైగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ వాళ్ళకి నాకు తెలంగాణ ఫిలిం ఛాంబర్లో మెంబర్షిప్ ఉంది. నేను రిప్లైగా వాళ్ళకి ఏం చెప్పానంటే, నేను ఇది లీగల్గానే వెళ్ళాలనుకుంటున్నా సార్. నేను యాక్చువల్లీ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడితే మీరు లీగల్గా ఉంది కదా, మీరు లీగల్గానే వెళ్ళండి అని సూచన ఇచ్చినారు. కానీ అక్కడ కూడా నేను ఎప్పుడు ఏంటిది ఇట్లా నేను బద్నాం చేయాలి అనే ఇంటెన్షన్తో లేను. కానీ లీగల్గా ఉన్న మ్యాటర్ని ఈయన ఎందుకు అన్ని ఛాంబర్లలో వెళ్ళి నా పేరు బద్నాం చేస్తున్నాడు? ఎందుకు అనంటే ఇక దొంగ దొరికిపోయాడు కాబట్టి ఫస్ట్ వీళ్ళని బద్నాం చేద్దాం, వీళ్ళు ఎట్లయినా ఒక మెలైన్ చేస్తే అప్పుడు ఏమంటారు తాను ఎస్కేప్ కావచ్చు అని ఒక చాలా పెద్ద కుట్ర చేసిండు. ఇలా మెయిన్గా ఏంటంటే నాకు హైయెస్ట్ థింగ్ కాలింది ఏంటంటే, నేను ఒక నా దగ్గర ఎంతో స్టఫ్ ఉంది కాబట్టి ఆయన నన్ను హృదయకాలం ట్రైలర్ నేను చేయించగలుగుతా అని ఆయనకు నమ్మకం కలిగింది. నా సినిమా స్టోరీలో ఎంతో దమ్ముంది కాబట్టే అతనికి కొట్టేయాలనే బుద్ధి కలిగింది. అందుకే నేను క్లియర్గా చెప్తున్నాను, ఫిలిం మేకింగ్కి ఆయన అర్హుడు కాదు. సో అందుకే ఇప్పుడు నేను ఈ పర్టికులర్ టైంలో ఎవిడెన్సెస్ అనేవి సబ్మిట్ చేయాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి ఆ పూర్తి ఎవిడెన్సెస్ నేను మీడియా ముందుకు నేను ఈ టైంలో సబ్మిట్ చేస్తున్నాను. నేను ఛాంబర్లో సబ్మిట్ చేస్తాను, తెలుగు ఫిలిం ఛాంబర్లో సబ్మిట్ చేస్తాను, తెలంగాణ ఫిలిం ఛాంబర్లో కూడా నేను సబ్మిట్ చేస్తాను. ఇప్పుడు ఈయన చరిత్ర మొత్తము ఒక పుస్తకమైంది. మెల్లిమెల్లిగా రాసుకుంటూ వెళ్తే ఇదంతా ఒక పుస్తకం లాగా తయారైంది. సో ఆ పుస్తకంకి నేను బేబీ లీక్స్ అని పేరు పెట్టాను. ఈ లీక్స్ ఇప్పుడు మీడియా ముందు నేను అందరికీ ప్రజెంట్ చేస్తున్నాను. అండ్ దీని తర్వాత రవికిరణ్ గారు ఒక 2 minutes మాట్లాడతారు. అండ్ లాయర్ గారు కూడా ఆయన పర్స్పెక్టివ్, ఇది లీగల్ ఇష్యూ ఏముంది దీనిలో అని మాట్లాడతారు. ఓకేనా? ఈ బుక్ టోటల్ 72 page బుక్ అండి. ఇది ఆన్లైన్ PDF కూడా దొరుకుతుంది. దీనికి వెబ్సైట్ కూడా ఉంది. ఈ వెబ్సైట్లో మొత్తం ఇదే బుక్ మొత్తం ఉంటుంది. ఈ బుక్ ప్రింట్ అందకపోయినా కానీ PDF ప్రింట్అవుట్ తీయచ్చు. ఈ వెబ్సైట్ babyleaks2023.blogspot.com, ఈ స్కాన్ కోడ్ కొట్టినా మీకు వచ్చేస్తుంది. మీడియాకి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మేము వీడియోలు కూడా చేశాము. ఎందుకంటే ఎక్కడ కూడా మా సైడ్ తప్పు లేదని బలంగా నమ్ముతున్నాం కాబట్టి అతను ఒక క్రిమినల్ మైండెడ్ పర్సన్ కాబట్టి ఈ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. ఒక్కసారి సారీ అనే మాటతోని పోయేదానికి గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకుంటారు అంటారు కదా, ఒక్కసారితో పోయేదాన్ని ఇంత దూరం తెచ్చుకున్నాడు. మా సైడ్ ఫుల్ నిజం ఉంది కాబట్టి మేము ఈ పుస్తకం ఈరోజు రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అండ్ దీని గురించి నాకు ఆ జర్నీ స్టార్ట్ అయినప్పుడు, ఎందుకంటే ఆ బేబీ డైరెక్టర్ ఏమంటున్నాడు, షిరిన్ శ్రీరామ్కి నేను కథ చెప్పినా అంటున్నాడు కదా, అది పచ్చి అబద్ధం అని చెప్పడానికి ఈరోజు రవికిరణ్ అని ఎవరైతే ఆ ఆర్టికల్ షేర్ చేస్తే అతనికి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాను. 27 ఇదిగోండి, దీంట్లో రవికిరణ్ దీనిలో పెట్టాను, హాయ్ పీపుల్. ఇది మేము పబ్లిక్లో అనౌన్స్ చేసిన మా ప్రాజెక్ట్ ఆడిషన్స్ కూడా అయినాయి. మరి ఆయన ఏ వరల్డ్లో ఉంటున్నాడో తెలియదు. ఇది చాలా క్రిమినల్ యాక్ట్. ఇది హాయ్ పీపుల్, ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్, ఐఎమ్ డూయింగ్ ఏ మూవీ విత్ అమృత ప్రొడక్షన్స్, ప్రొడ్యూస్డ్ బై సాయి రాజేష్ అండ్ అనదర్ బిగ్ ప్రొడక్షన్ హౌస్. ఈ బిగ్ ప్రొడక్షన్ హౌస్ అంటే ఇది గీతా ఆర్ట్స్. ఎందుకంటే నాకైనా గీతా ఆర్ట్స్కి పరిచయం చేస్తాను అన్నాడు కాబట్టి వెళ్ళినా, ప్రొడ్యూస్ చేస్తా అంటే. లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన కర్మ నాకు లేదు, ఆయన కేపబిలిటీ నాకు తెలుసు. సో ఇట్స్ ఎ సెన్సేషనల్ కమింగ్ ఆఫ్ ఏజ్ టీన్ లవ్ స్టోరీ, టీనేజ్ లవ్ స్టోరీ ఇది. అంటే విచ్ ఈజ్ ప్రేమించొద్దు. అయితే అప్పుడు దాని పేరు కన్నా ప్లీజ్ అని పెట్టుకున్నాం వర్కింగ్ టైటిల్. ఇక్కడ మీరు లాస్ట్ లైన్ చూస్తే, స్పెషల్ థ్యాంక్స్ టు రవికిరణ్ ఫర్ ట్రిగ్గరింగ్ ద స్టోరీ ఐడియా ఇన్ మై మైండ్. నా మనసులో, నా మైండ్లో ఈ ఐడియా రావడానికి కారణమైన
రవికిరణ్కి నేను థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాను అన్నాను అని. ఒకవేళ ఇదైతే ఆయన అక్కడే నా కథని నువ్వు వేరేకి థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నావు అని అనేటోడు. కానీ మనోడు ఏం చేసిండు, మామూలుడు కాదు, కమెంట్ పెట్టిండు చూడండి కింద, ఎక్స్పెక్టింగ్ ఎ సెన్సేషన్, ఎవరు, సాయి రాజేష్ బేబీ డైరెక్టర్, ఎక్స్పెక్టింగ్ ఎ సెన్సేషనల్ ప్రాజెక్ట్, ఆ స్టోరీలో అంత విషయం ఉంది, ఐఎమ్ ప్రౌడ్ టు బి అసోసియేటెడ్ విత్ దిస్ ప్రాడక్ట్, గుడ్ లక్ షిరీన్ అని నాకు పబ్లిక్లో ఫేస్బుక్లో థ్యాంక్స్ చెప్పిండు దాని గురించి. ఓకే, సో ఇప్పుడు రవికిరణ్ అనేటైనా ఎవరైతే నాతో నా షార్ట్ ఫిల్మ్స్ చేసి నా జర్నీలో ఉన్నాడో అతను దీని గురించి కొంచెం మాట్లాడతాడు. నమస్కారం. ఇప్పుడు కోర్ట్స్ దగ్గరికి వెళ్తాం న్యాయం జరుగుతుందని, తర్వాత పోలీసుల దగ్గర కూడా వెళ్తాం ధర్మం నిలబడుతుందని, తర్వాత వచ్చేది మీ దగ్గరికే. సో మీరు మీ వల్ల ఇది న్యాయం మాకు జరగాలనేది మా ఒక కోరిక. సో బేసికల్గా నా ఇంట్రొడక్షన్ ఏంటంటే, ఐఎమ్ అ ఫిల్మ్ మేకర్. నాకు షిరీన్ 2012లో 2015లో 2 షార్ట్ ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేసినాడు. నేను షిరీన్ తీసిన షార్ట్ ఫిలిమ్స్ చూసి డైరెక్టర్ అవ్వాలని ఒక ఇన్స్పిరేషన్ వచ్చి నేను షార్ట్ ఫిలిమ్స్ చేయడం స్టార్ట్ అయింది. దానికి ముందు నేను అన్నపూర్ణ ఫిలిం స్కూల్లో డైరెక్షన్ కోర్స్ కూడా చేసినాను. సో నేను ఎవరెస్ట్ పర్వతం అనేది టాలీవుడ్ ఫస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం అనేది నేను చేసి అమెజాన్లో రిలీజ్ కూడా చేసినాను. నెక్స్ట్ మిస్టర్ కింగ్ 7777 అనే ఒక మూవీ కూడా డైరెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ నేను ఒక ప్రైమ్ ఎవిడెన్స్ అయిపోయింది. సో ఐఎమ్ ద ప్రైమ్ ఎవిడెన్స్. సో బేసికల్గా ఏం జరిగిందంటే, 2015 ఆ టైంలో ఒక పేపర్ ఆర్టికల్ చూసిన. సో ఆ ఆర్టికల్ చూసి కొంచెం ఎమోషనల్ అయ్యి నేను ఫేస్బుక్లో పోస్ట్ చేసిన. సో చాలామంది నా ఫేస్బుక్లో చాలామంది ఉన్నారు, బట్ షిరీన్ ఆ చిన్న ఆర్టికల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి దాంట్లో ఏదో విషయం ఉందని అతను నమ్మినాడు. సో కాల్ చేయడం జరిగింది, నేను షిరీన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో షిరీన్ నాకు ఏం చెప్పిండంటే, ఆ పేపర్ ఆర్టికల్ చూసి ఇది మూవీ తీస్తే ఎలా ఉంటుంది అని కాసేపు డిస్కషన్ కూడా చేయడం జరిగింది. సో తర్వాత నాకు షిరీన్ ఏం చెప్పినాడంటే, ఇట్స్ ఆ ఒరిజినల్ స్టోరీ, దానికి ఎవరు, ఆ అమ్మాయి ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆ అబ్బాయిల బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎవరు ఇదంతా చేయాలనుకున్నాం, అదంతా ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. ఆ చిన్న ఆర్టికల్లో ఏముందంటే, ఒక అమ్మాయి ఇద్దరిని ప్రేమించింది, ఆ ఇద్దరు ఆ విషయం తెలిసి కలిసి ఆ అమ్మాయిని చంపే ప్రయత్నం చేసినారు అనే ఒక ఆర్టికల్ షిరీన్ని తీసుకొని పూర్తిగా స్టార్టింగ్ నుంచి స్క్రాచ్, ఆ అమ్మాయి అడల్ట్ అయితే బాగుంటుందా, కాలేజ్ స్టూడెంట్ అయితే బాగుంటుందా, ఇవన్నీ ఆలోచించి ఫైనల్గా స్కూల్ స్టూడెంట్ అయితే చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది, ఈ స్టోరీ చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఒక స్కూల్ స్టూడెంట్ అయితే చాలా ఎక్కువ సింపతి కూడా వస్తుంది, అండ్ ఆమె మారే అవకాశం కూడా చాలా ఉంటుంది. ఎందుకంటే చాలామంది స్కూల్ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్తున్నారు కాబట్టి వాళ్ళని ఒక మంచి దారిలో పెట్టడానికి షిరీన్ ఆ డిసిషన్ తీసుకొని ఆ అమ్మాయికి ఒక స్కూల్ స్టూడెంట్ అనే ఒక క్యారెక్టర్ ఆమెకి ఇచ్చి ఈ మూవీ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ అబ్బాయిల క్యారెక్టర్ కూడా ఒకడు పేదోడు, ఒకడు రిచ్ గై ఇలా ఉండాలనే ఆ క్యారెక్టరైజేషన్ కూడా షిరీన్ నా కళ్ళ ముందట ఇదంతా చెప్పడం జరిగిందనమాట. సో ఈ ఫిలిం కోసం స్టార్టింగ్ డే 1 ఫస్ట్ థాట్, మొదటి ఆలోచన నుండి ఈ రోజు వరకు నేను షిరీన్ ట్రావెల్ మొత్తం చూస్తున్నాను. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు నిజం చెప్తున్నారా మేము నిజం చెప్తున్నా ఇదంతా తేల్చాల్సింది మనం కాదు. నేను లై డిటెక్షన్ టెస్ట్ కోసం నేను రెడీ, సాయి రాజేష్ రెడీయా? ఈరోజు నేను లై డిటెక్షన్ ఒక్కసారి కాదు 10 సార్లు వస్తా, 10 సార్లు నేను లై డిటెక్షన్ సిస్టంలో టెస్ట్ ఇచ్చి అది నిజమా కాదా అనేది గ్రాఫ్ ఏదో ఉంటుంది, అందులో ప్రూవ్ చేసుకోమని చెప్పండి. సాయి రాజేష్ని కూడా రమ్మనండి, ఒకసారి కాదు నేను 10 సార్లు వస్తా, అతన్ని కూడా 10 సార్లు రమ్మనండి, ఎవరు నిజం చెప్తున్నారో అక్కడే తెలిసిపోద్ది. అంతే కదా. సో న్యాయం మా సైడ్ ఉంది కాబట్టి మాకు భయపడే అవసరం లేదు. ఈ కోర్టే కాదు, సుప్రీంకోర్టు, ఎనీ కోర్టు మేము రావడానికి రెడీ ఉన్నాం. సో అందులో ఏమీ ఇది లేదు. సో కమింగ్ టు దిస్ పోస్ట్, సాయి రాజేష్ని నేను 10 years బ్యాకే అన్బ్లాక్ చేసిన. ఎందుకు అన్బ్లాక్ చేసిన అంటే, ఐ డెంట్ ఫీల్ అతనితో నేను మందు కూడా కొట్టిన, పబ్స్ కూడా వెళ్ళిన, కానీ అతన్ని అన్బ్లాక్ చేయాల్సిన అవసరం నాకు వచ్చింది. ఎందుకంటే ఐ డెంట్ ఫీల్ గుడ్. ఆ పర్సన్ని చూస్తే నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదని నేను 10 years బ్యాక్ వచ్చి చెప్పాల్సిన అవసరం ఇదంతా లేదు. ఒక పర్సన్ నచ్చలేదంటే నచ్చలేదు, బట్ 10 years తర్వాత ఇదంతా జరగడం సో సాడ్. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, షిరీన్ అనే అతను ఒక ఫెలో ఫిల్మ్ మేకర్, ఒక సినిమా 9 years నుంచి చేస్తున్నాడంటే
దానికి చాలా రెస్పెక్ట్ ఇచ్చి అతను చేసుకునే పని అతను చేసుకొని ఇవ్వాలి. బట్ ఫిలిం షూట్ చేస్తుంటే ఆ స్క్రిప్ట్ దొంగలించి మరి సినిమా చేయాల్సిన అవసరం అతనికి లేదు. అండ్ June 7th ప్రేమించొద్దు అనే మూవీ రిలీజ్ అవుతుంది. రిలీజ్ టైంలో రిలీజ్ గురించి ప్రమోషన్స్ చేసుకోవాలా, లేకపోతే దీని గురించి ఇదంతా అవసరమా? అతని డ్రీమ్, అతను చిన్నప్పటి నుంచి కల కానీ ఒక డ్రీమ్ అది, అట్లాంటి డ్రీమ్ని అతను నాశనం చేసే ప్రయత్నం చేసినాడు. సో దయచేసి మీరు ఖచ్చితంగా న్యాయం జరిపించాలని మీ అందరినీ నేను కోరుతున్నాను. సో ఇదంతా ఎవిడెన్స్ అండి, ప్లీజ్ దయచేసి చాలా డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ చూడండి. ఇన్నాళ్ళు ఎవిడెన్స్ లేదు ఎక్కడ ఎవిడెన్స్ అని అడిగినారు కదా, హిస్టరీలో ఇంత పెద్ద ఎవిడెన్స్తో ఇప్పటివరకు ఏ ఫిల్మ్ మేకర్ రాలేదండి. సో దయచేసి మీరు ఎలాగైనా సరే ధర్మం నిలబడేలా మీరు చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఐఎమ్ ది ఎవిడెంట్, ప్రైమ్ ఎవిడెన్స్. ఎనీ టైమ్, ఎనీ ప్లేస్, ఎనీ సెంటర్, ఎనీ ఛానల్ నేను వస్తా. నా పేరు రవికిరణ్ రాజు, ఫోన్ నెంబర్ 9030953978. నమస్తే, నిఖిలేష్ తొగరి అడ్వకేట్. నా పేరు నిఖిలేష్ తొగరి అడ్వకేట్. సో ఇక్కడ ఒక ఫిలిం మేకర్ బాధని మనం అర్థం చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఇది. షిరీన్ శ్రీరామ్ నాకు సోషల్ మీడియా ద్వారా తను చేసిన షార్ట్ ఫిలిమ్స్, కొన్ని సాంగ్స్ ద్వారా నాకు పరిచయం ఇంతకుముందు. సో నేను సోషల్ మీడియాలో తన వర్క్ నేను చాలా మెచ్చుకునేవాడిని. బికాస్ ఆయన ఫోటోగ్రఫీ కానివ్వండి, వీడియోగ్రఫీ కానివ్వండి చాలా అద్భుతంగా తీసేవాడు. అండ్ ఒకటి రెండు సార్లు నేను కామన్ ఫ్రెండ్స్తో కూడా నేను మాట్లాడా. చాలా నైస్ పర్సన్, నైస్ హ్యూమన్ బీయింగ్. ఇక్కడ వన్ డే ఏం చేశాడంటే ఆయన నాకు కాల్ చేసి, సార్ ఇట్లా ఒక చిన్న పని ఉంది, ఒకసారి అపాయింట్మెంట్ కావాలి అని అన్నాడు. విషయం ఏంటండి అని అడిగాను నేను. ఏం లేదండి, నేను మూవీ ఒకటి తీశాను, ఇప్పుడు ఈ మధ్య బేబీ మూవీ వచ్చింది కదా, నాది కాపీ కొట్టారు అని చెప్పారు. నేను చాలామంది ఇలా అంటుంటారు కదా అని చెప్పి నేను కూడా సరే కలుద్దాంలేండి అని చెప్పి చిన్నగా అవాయిడ్ చేయడానికి స్టార్ట్ చేశాను. అదే ఏదో ఉంటుంది, ఎక్కడో చిన్న ఒక సీను, ఒక షార్ట్ ఎక్కడో మ్యాచ్ అయి ఉంటుందిలేండి అనుకున్నాను నేను. కానీ ఆయన అలా నేను 1 month అపాయింట్మెంట్ కూడా ఇవ్వాల. 1 month, 1.5 month తర్వాత ఆయన కంటిన్యూ కాల్ చేస్తున్నాడు. సరే ఏదో పనిలో ఉన్నాను, నేను చేద్దాంలే అని అనుకున్నాను. కానీ ఒకరోజు గట్టిగా కొంచెం మాట్లాడాడు, సార్ ఒక్కసారి 1 గంట కూర్చుందాం మనం అని చెప్పాడు. సరే అని చెప్పి 1 గంట కూర్చుందాం ఏంటి అని చెప్పి చూసుకున్నాను. ఇలా సో అండ్ సో నేను ఇట్లా ఫిల్మ్ మేకర్ని, నా పేరు షిరీన్ శ్రీరామ్, ఇట్లా అంటే నాకు మీరు ముందే తెలుసండి అని చెప్పాను. అయితే నా ఇట్లా సినిమాకి అన్యాయం జరిగిందండి, ఇట్లా బేబీ సినిమా, నా సినిమానే ఇట్లా ప్రేమించొద్దు అనే నేను టైటిల్ 1 year నన్ను వర్క్ చేయించుకున్నారు. ఆ తర్వాత నాకు పెట్టకుండా తన పేరు, నా సినిమా పేరు మీద కన్నా ప్లీజ్ని బేబీగా మార్చి ఆయన తన పేరు వేసుకొని ఇట్లా చిన్న మాడిఫికేషన్ చేసి తీశారు అని చెప్పారు. సరే ఫిల్మ్ ఎలాగా, ఇప్పుడు ఒక ఐడియా, ఒక ఇన్స్పిరేషన్ చాలా మందికి వస్తుంది, చాలా మంది వేసే అలిగేషనే, మీరు ఎలా ప్రూవ్ చేస్తారు, ఎవిడెన్స్ ఏంటి, దానికి ఎప్పటి నుంచి ట్రావెల్ అవుతున్నారు మీరు అని అంటే, ట్రస్ట్ మీ, నేను ఎక్కడ కూడా ఇలా చూడలేదండి. ఈయన ఎందుకు దాచుకున్నాడో, ఎలా దాచుకున్నాడో తెలీదు. ఇప్పుడు ఈ ఎవిడెన్స్లు తయారు చేసింది పాపం దానికోసమే. ఇక్కడ డేట్తో సహా 2014 నుండి ఇప్పటిదాకా అప్ టు డేట్ వరకు ఆయన ఏ పని చేసినా దాన్ని ఒక సాక్ష్యం రూపంలో భద్రపరచుకోవడం షిరీన్ శ్రీరామ్కి అలవాటు ఉంది. ఇక్కడ 2014 నుంచి ఏ కమెంట్ చేశారు, ఏ సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టారు, ఏం మాట్లాడాము అనేది ఆయన త్రూ సోషల్ మీడియా ద్వారా ప్రతి దాంట్లో భద్రపరచుకొని జాగ్రత్తగా ఉంచుకున్నాడు. నేను ఆ ఎవిడెన్స్ అంతా చూసిన తర్వాత ఈయన ఆ సినిమాకి నా సినిమాకి ఏమేమి సీన్లు మ్యాచ్ అవుతున్నాయి అన్న తర్వాత నేను ఒక్కసారి షాక్ గురయ్యా. అరే ఇలా ఎవిడెన్స్ ఇంత పకడ్బందీగా కూడా దాచుకోవడం సాధ్యమా అనేది నేను ఆలోచించి, మరి ఫిల్మ్ మేకర్ మనస్తత్వం ఎలా ఉంటుందంటే, కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే ఫిల్మ్ మేకర్ చాలా సెన్సిటివ్గా ఉంటారు. చాలా సెన్సిటివ్గా ఉండి, నేను నా కెరీర్ బయటకు వస్తే చాలు, నాకు పేరు రావాలి, నాకు ఇండస్ట్రీలో గుర్తింపు రావాలి, పబ్లిక్లో గుర్తింపు రావాలి అని ఒక ప్యాషనేట్గా పనిచేస్తారు. అలాంటి క్రమంలో ఈయన తీసే సినిమాని, ఈయన ఆస్తిని, ఈయన ఇంటలెక్చువల్ యొక్క ప్రాపర్టీని ఎవరో సడన్గా దొంగతనం చేసి ఈయన పుట్ట కొడితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే నాకు లిటరేచర్ మీద నాకు కొంచెం గ్రిప్ ఉంది. నేను కూడా ఫిల్మ్ మేకింగ్ సైడ్ ఒక కన్నేసి ఉంచాను అనమాట. సో దానివల్ల ఒక క్రియేటివ్ పర్సన్ యొక్క బాధ ఏందనేది నాకు అర్థమైంది. అరే ఇలాంటి పర్సన్ అన్యాయం జరగకూడదు కదా అని చెప్పి నేను, సరే మరి మీ ఎవిడెన్స్ ఉంటే దాన్ని కేసు ఎందుకు ఫైల్ చేయలేదు, ఇన్ని రోజులు ఇంత లేట్ ఎందుకు చేశారు అని అడిగాను. మేము షాక్కు గురయ్యి టీం అందరూ డిస్కస్ చేసుకొని ఆయనకి బయటపడడానికి మాకు చాలా టైం పట్టింది సార్, ఎలాగైనా మనము దీన్ని నాకు మంచి గైడెన్స్ ఇవ్వండి అనేసరికి సరే అని చెప్పాను. ఇమీడియట్గా అబ్బాయి వెళ్ళి రాయదుర్గం పిఎస్ అండర్లో వచ్చింది, వీళ్ళు ఆఫీస్ పనిచేసిన ఆఫీసు 1 year పనిచేశారు వీళ్ళు ప్రీ ప్రొడక్షన్ కోసం, ఏది బేబీ సినిమా కోసం.
ఆ రాయదుర్గం పిఎస్లో కంప్లైంట్ ఇస్తే పోలీసులు కూడా ఎవిడెన్స్ చూసి షాక్ అయ్యారు. అరే ఇంత గొప్ప ఎవిడెన్స్ దాచుకున్నాడు అబ్బాయి, ఇలాంటి అబ్బాయికి అన్యాయం జరగకూడదు అని వాళ్ళు కూడా కొంచెం సెక్షన్ ఆఫ్ లా చూసుకొని ఇచ్చిన కంప్లైంట్ మీద వర్క్ చేసి వాళ్ళు 420, 120B, 63A కాపీరైట్ యాక్ట్, ఆ తర్వాత 109 ఐపీసీ సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. ఆ తర్వాత ఇది లీగల్ సిస్టంలో ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఓకే, వెల్ అండ్ గుడ్. అయితే ఇప్పుడు కూడా ఏంటంటే తన మూవీ ప్రమోషన్లో ఆయన పని ఆయన బిజీ ఉంటే ఈయన మీద ఇంకా ఫాల్స్ అలిగేషన్స్ చేస్తూ కంప్లీట్గా ఈ యొక్క ఛాంబర్స్కి ఈయన మీద తప్పుడు లెటర్స్ రాస్తున్నాడు. దాన్ని చూసి కూడా సార్ నా సినిమా నేను రిలీజ్ చేసుకుంటున్నాను, నేను నా మీద తప్పుడు అలిగేషన్స్ చేస్తున్నారు అని చెప్పానంటే మరి ఏం చేస్తారు అని అంటే, నేను అది ఎవిడెన్స్ ఉన్నాయి సార్, ఇక తప్పదు కోర్టుకు సబ్మిట్ చేయాల్సిన ఎవిడెన్స్, నేను దాంట్లో కొంత భాగం మాత్రం నేను మీడియా ముఖంగా నేను నా మీద ఇంత నిందలు ఆల్రెడీ ఒక బాధలో ఉన్నా ఇంకో బాధని భరించలేను అని మీడియా ముఖంగా కొన్ని ఎవిడెన్స్లు తీసుకొని ఇలా మా అందరికీ ప్రతిసారి వెళ్ళే బదులు అందరికీ ఒకేసారి ఇలా ఇచ్చేసి సరిపోతుందని బుక్ రూపంలో తయారు చేసుకున్నారండి. ఇది ఎక్సలెంట్. సరే, వాట్ ఎవర్. యాక్చువల్గా ఏంటంటే ఈ ఇష్యూ అనేది లీగల్ ఇష్యూ ఉంది, కోర్టులో ఇది ఉంది, నడుస్తుంది. చట్టం మీద అందరికీ నమ్మకాలు ఉన్నాయి. అండ్ ఇప్పుడు వచ్చే కొత్త చట్టాలు మీ అందరికీ తెలుసు, కొత్త చట్టాలు చాలా బలంగా రూపొందించుకున్నాయి. ఈ ఎవిడెన్స్ ప్రకారం కొత్త చట్టాలతోని ఇక ముందు జరగబోయేది ఏదైతే ఉంటుందో దాంట్లోంచి అఫెండర్ తప్పించుకునే ఛాన్స్ కూడా ఉండదు. మళ్ళీ ఫాల్స్ అలిగేషన్ చేసినందుకు మిగతా కేసులు కూడా ఇంకా వేరే కేసులు కూడా పెట్టే అవకాశం ఉంటుంది అబ్బాయికి. 100%గా ఆయన 3 డిమాండ్స్ చేస్తున్నారు. ఇది ఆ 3 డిమాండ్స్ని మీరు లీగల్గా తేల్చుకుంటారా లేకపోతే ముందే మీరు ఏదైనా సెటిల్మెంట్ చేసుకుంటారా అనేది అది మీ ఇష్టం. ఆయన 3 డిమాండ్స్ ఇచ్చారు. ఏంటి అంటే, ఒకటి, నిజాన్ని ఒప్పుకోండి, ఇట్లా ఫాల్స్ అలిగేషన్స్ చేయకండి, స్టోరీ నాది, నేను ఇలా కాపీ కొట్టాను అని నిజాన్ని ఒప్పుకోండి, అందరి ముఖం ముందర అని చెప్పి ఒకటి డిమాండ్ చేస్తున్నారు. రెండోది, కాపీరైట్ యాక్ట్ ప్రకారం కంపెన్సేషన్ ఏదైతే ఈయన ఆస్తి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ హ్యాజ్ హ్యూజ్ వాల్యూ. అంటే ఎట్లా అంటే, ఇప్పుడు ఒక నార్మల్ ఒక ఇల్లుకు ఒక రేటు కట్టొచ్చు, ఒక ప్లాట్కి ఒక రేటు కట్టొచ్చు, ఒక ప్రొడక్ట్కి ఒక రేటు కట్టొచ్చు. కానీ మీకు ఒక పదానికి, ఒక ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి, ఒక స్టోరీకి దానికి రేటు కట్టడం అనేది చిన్న విషయం అవుతుంది. అంటే ఒక క్రియేటివ్ పర్సన్కి అనేది ఒక రేటు కట్టడం అనేది చిన్న విషయం అవుతుంది. సో కాపీరైట్ ప్రకారము ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే ఏదైతే సినిమాలు అతను హిందీ అంటున్నారు, ఇంకా వేరే లాంగ్వేజ్లు అంటున్నారు, అన్నిటికీ ఈయన పేరు వేయాలనేది రెండో డిమాండ్. దాంతోపాటు ఇప్పటిదాకా వాళ్ళు ఏదైతే ఈయన ప్రాపర్టీ మీద వాళ్ళు సంపాదించుకున్న పేరు కావచ్చు, డబ్బు కావచ్చు, దాంట్లోంచి కూడా చట్ట ప్రకారం ఎంతైతే ఈయన షేర్ కావాలో అంతా డిమాండ్ చేస్తున్నారు. అలాగే మూడో డిమాండ్ ఏంటంటే, వీళ్ళు స్క్రిప్ట్ను అమ్మకూడదు అండ్ స్క్రిప్ట్ను వేరే భాషలోకి డబ్ చేయాలన్నా రీమేక్ చేయాలన్నా చట్ట ప్రకారం నాకే చెల్లుతుంది కాబట్టి అది కూడా నాకే ఇవ్వాలని శ్రీరామ్ గారు మీడియా ముఖంగా అందరికీ చెప్పదలుచుకున్నారు. సరే, ఇంకా మిగతా ఏవైతే ఉంటాయో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఆయనని క్వశ్చన్ చేయొచ్చు. 100%గా ఆయనకి న్యాయం చేస్తుంది. గట్టిగా పోరాడదాం. ఇట్లాంటి ఎవిడెన్స్ ఉన్న కేసు ఒకటి ఉంది. ఈ ఇండస్ట్రీలో ఇంత పకడ్బందీగా ఎవిడెన్స్ చూసుకున్నాడు. ఆయనకు 100% న్యాయం జరగాలని ఆశిద్దాం. కొత్త చట్టాలు, కోర్టులు అన్నిటి నిజానికి మంచి పర్సన్కి ఎప్పుడు కూడా అండగా ఉంటాయి. మనం కూడా అండగా ఉందాం. ఆయనకి న్యాయం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీను గారు, ఒకసారి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనము వాళ్ళ సినిమా మీద నిజం ఒప్పుకోండి రాస్తున్నాము. సెకండరీ, కాంపెన్సేషన్ యాజ్ పర్ ద కాపీరైట్ యాక్ట్. థర్డ్ది, ఆ సినిమాని డబ్బింగ్ చేయొద్దు, ఇంకా ఏ లాంగ్వేజ్లో తీయొద్దు. కానీ సినిమా మీద మా పేరు అని చెప్పారు కదా, అది మాకొద్దు. అది ఒక బూత్ సినిమా. ఆ బూత్ సినిమా మీద నా పేరు ఉండడం అనేది నాకే ఇన్సల్ట్. అట్లాంటి డిమాండ్ నాకు లేదు ఇది. ఓకే, సో అంతే అండి. ఏమన్నా క్వశ్చన్స్? మేము ఫస్ట్ డైరెక్ట్ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. ఎందుకంటే ఈయన క్రిమినల్ మైండెడ్ పర్సన్ కాబట్టి నేను ఎవరికి ఇక్కడ అసోసియేషన్కి ఎక్కడ చెప్పలేదు. నేను డైరెక్ట్ అక్కడే చెప్పాను. ఎందుకంటే నేను ఆయన క్రిమినల్ మైండెడ్ అని బిలీవ్ చేస్తున్నా కాబట్టి ఆయన లీగల్గా అది ఉన్నప్పుడు కూడా ఈయన అందరి దగ్గరికి వెళ్ళి బద్నాం చేస్తున్నాడు. అదే నా బిహేవియర్. ఆయన చాలా చెప్పండి. పర్సనల్ ఎందుకు అవుతుంది? నేను ఐఎమ్ బిలీవింగ్ ద సిస్టమ్ ఇన్ ద కంట్రీ. సిస్టమ్ అనేది ఇక్కడ కాదు, ఇండస్ట్రీలో జరిగిన అన్యాయం అనేది
మీరు త్రూ అసోసియేషన్స్ ద్వారా పరిష్కారం చేసుకోవాలి. ఇది మీకు ఎంతకాలం మీరు ఇండస్ట్రీలో ఉన్నారో నాకు తెలియదు. మినిమం నాలెడ్జ్ కదా. మీకు ఏమైనా అన్యాయం జరిగితే కన్సర్న్ అసోసియేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి. మీరు చేయకుండా నాకు పోలీస్ స్టేషన్లో చేస్తారంటే అది కరెక్ట్ కాదు కదా. అది నాకు ఈ అసోసియేషన్లో మెంబర్షిప్ లేదు. తెలంగాణ ఫిలిం ఛాంబర్లో నాకు మెంబర్షిప్ ఉంది. వన్ థింగ్. ఇంకొకటి ఏంటంటే ఆ విఘ్నత అనేది నేను న్యూ కమర్ని ఫస్ట్ ఫిలిం ఆయన 4 సినిమాలు చేసినప్పుడు మీరు అన్నట్టు కాంప్రమైజ్ అయితే ఆయన ఫస్ట్ ఒకసారి మాట్లాడదాం అనాలి. ఇందులో నేను ఫిలిం ఛాంబర్కి తెలంగాణ ఫిలిం ఛాంబర్ దాంట్లో కూడా నేను రాసిన దాంట్లో సార్ ఒకవేళ తెలంగాణ ఫిలిం ఛాంబర్ కనుక ఈ ఇష్యూని సాల్వ్ చేయాలనుకుంటే నేను పూర్తిగా సహకరిస్తాను అని అందులో మెన్షన్ చేసిన. ఆ లైన్ చూసి అట్లీస్ట్ వాళ్ళకి మెచ్యూరిటీ ఉంటే ఒక 4 సినిమాలు పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ అవి వాళ్ళకి ఆ మెచ్యూరిటీ ఉంటే అవునరా బాబు ఇది ఇండస్ట్రీలో మనం సాల్వ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు నాకు రావాలి. ఇది మనం సాల్వ్ చేయాలి. వాళ్ళు రాలేదు. సినిమా రిలీజ్ అయింది ఎంతకాలం ఇప్పుడు దాకా మీరు ఏం చేశారు అసలు? అది ఇంకా కదే కదా చెప్పాను. ఇంత పెద్ద ఎవిడెన్స్ చూపించు పుస్తకం ఆయన జీవిత చరిత్ర ఉంది సార్ దీనిలో. ఈజీగా రాదు కదా, చాలా టైం పడుతుంది. ఆయన జీవిత చరిత్ర ఉంది ఇందులో. ఈ పుస్తకం రాశాను నేను ఆయన గురించి. ఎవ్రీథింగ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. స్కామ్ అతని జీవిత రైట్స్ స్కామ్ ఇష్యూ అనేది మీ కథ అంటున్నారు. మీ కథని మీరు నిరూపించుకోవాలంటే కన్సర్న్ అసోసియేషన్స్కి వెళ్ళాలి. అవన్నీ వదిలిపెట్టి సినిమా రిలీజ్ అయ్యి సూపర్ అయిన తర్వాత ఇంతకాలం తర్వాత వచ్చి మీరు ఎందుకంటే ఆయన ఇట్లాంటిది మళ్ళీ ఎప్పుడు జరగకూడదనే ప్లాన్తోనే వచ్చాను, ఐడియాతోనే వచ్చాను. ఇట్లా మళ్ళీ ఎవ్వరు ఇట్లాంటివి చెయ్యకూడదు అని అందరికీ బుద్ధి రావాలనే ఇంటెన్షన్తోనే చేశాను ఇది. ఫ్యూచర్ జనరేషన్స్లో ఎవరు ఇట్లా కాపీ కొట్టి వేరే ఇంటలెక్చువల్ ప్రాపర్టీని ఎవరు దోచుకోవద్దు, దొంగలించద్దు అనే ఇంటెన్షన్తో ఇంతసేపు ఆగి ఇంత ఎవిడెన్స్ కలెక్ట్ చేసి వచ్చినాం. అది మెయిన్ రీజన్. ఆయనకి ఏమైనా విఘ్నత ఉంటే ఆయన నాకు ఏ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక ఫోన్ కాల్ చేసినా కానీ అది బ్యాకప్ అయ్యేది. అంత పెద్ద వాళ్ళు కూడా ఉన్నప్పుడు కూడా ఒక్కసారి ఫోన్ కాల్ చేసి మాట్లాడొచ్చు కదా అని అంటే కాదు, ఈగోకి వెళ్ళిపోయింది ఆయన. రివర్స్ లో ఆయన నా మీద అలిగేషన్ ఇస్తున్నాడు. నేనే ఏమంటారు ఆయననే నా కథ చెప్పినని రివర్స్ అలిగేషన్ చేస్తున్నాడు. అందుకే ఈ క్వశ్చన్స్ అని నన్ను 100 క్వశ్చన్స్ అడిగితే ఆయన 1,00,000 క్వశ్చన్స్ ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్తాను. వీరశంకర్ ఉన్నాడు కదా ప్రెసిడెంట్ అసోసియేషన్, అతను నన్ను పిలిచి దీని గురించి మొత్తం అడిగాడు. నేను యాజ్ ఇట్ ఈస్ మొత్తం ఉన్నట్టు చెప్పిన. సో వాళ్ళు ఏమన్నారంటే మీ దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎన్ని కోట్లు ఉన్నాయి, మీరు ఈ కేసు నిలబడగలరా అన్నాడు. నేను ఒకటే పాయింట్ చెప్తున్నా, ఈ కేసు నిలబడడానికి మాకు ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎన్ని డబ్బులు ఉన్నాయి కాదు, ఎంత నిజం ఉంది, మా దగ్గర న్యాయం ఉంది, అందుకని మేము దీన్ని ఫైట్ చేస్తున్నాం. ఎన్ని కోట్లు ఉండాలండి న్యాయం గెలవడానికి? ఎన్ని కోట్లు ఉండాలి? ఇంతకాలం ఏం చేశారు మీరు? సినిమా రిలీజ్ అయినమాట ఎందుకు మీరు ఈ విషయాన్ని ప్రెస్ ముందుకు కానీ లేదంటే కన్సర్న్ సార్ ఇప్పుడు ఏ ఎవిడెన్స్ లేకుండా కోర్టుకి వెళ్తే ఎవిడెన్స్ అడుగుతారు కదండి. హలో ఎక్స్క్యూజ్ మీ, ఇదే క్వశ్చన్ నేను అడిగానండి అబ్బాయిని. ఏంటంటే నా దగ్గర నన్ను కన్సల్ట్ చేసినప్పుడు ఇదే క్వశ్చన్ నేను అడిగాను. ఇంత లేట్ ఎందుకు అయింది అని అంటే, సార్ మీరు డైరెక్ట్గా ఇప్పుడు మీకు కన్సల్ట్ చేసి మీకు ఎవిడెన్స్ ఏముంది అని చెప్పి అడుగుతారు. అసలు ఇట్లా కాపీ కొడతారనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇంటలెక్చువల్ ప్రాపర్టీని కాపీ కొట్టినప్పుడు నేను షాక్ అయ్యి ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాము. టీం అందరం డిస్కస్ చేసుకున్నాము. ఏదైనా బయట పెట్టే ముందు మీకు సాక్ష్యం ఏముంది అని వెంటనే అడుగుతారు. ఆ సాక్ష్యాలు అనేవి నేను గ్యాదర్ చేయడానికి నాకు కొంత కాలం టైం పట్టింది. దానికోసం నేను ఆ టైం తీసుకొని నేను వచ్చాను అనే విషయం చెప్పారు వాళ్ళు. నాకు తెలిసి 1.5-2 months తీసుకున్నారు టైం. అప్పుడు అదే ఈ లీగల్ నోటీస్ కూడా ఇది చేసినప్పుడు కూడా సరే ఆయన వర్షన్ ఏముంటుందో అని చెప్పి ముందు డైరెక్ట్గా కేసు పెట్టలేదు. వీళ్ళు లీగల్ నోటీస్ పంపించారు. లీగల్ నోటీస్ పంపించి ఇలా జరిగింది, ఇలా మేము పనిచేసాము, మనం ఇలా కలిసాము, మీరు నా స్టోరీని ఇలా కాపీ కొట్టి ఇలా చేసుకుంటున్నారు, దీనికి మీ సమాధానం ఏంటండి అనేది లీగల్గా ఒక నోటీస్ పంపించారు. మొత్తం జరిగిందంతా రాసి పంపిస్తే మీరు ఒకవేళ వాళ్ళకు కొంచెం టైం ఇచ్చారు, మీరు రిప్లై ఇవ్వకపోతే మాత్రం మేము లీగల్గా చూసుకోవాల్సి వస్తుందంటే నువ్వు నాకు చెప్పలేదు నేనే మీకు చెప్పానని రిప్లై నోటీస్ ఇచ్చారు ఆయన తన అడ్వకేట్ ద్వారా. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఏమంటారు అది క్రిమినల్ కాన్స్పిరెన్సీ. అంటే ఇంత లేట్గా వచ్చినా కూడా నిజం ఏమైనా మారుతుందా? దొంగతనమే అవుతుంది కదా. నిజం ఎప్పుడు డైల్యూట్ కాలేదండి. చరిత్ర మొత్తం మీరు తిరిగేసి చదువుకోండి. నిజం అనేది ఎప్పుడు హిందీ ఆగుతుందండి. హిందీ ఫిలిం ఆగుతుంది మనకు. అది అవుతుందండి, హిందీ అవుతుంది. లాయర్ గారు చెప్తారు, చెప్పండి. సరే ఇది ఏదైతే ఉందో వాళ్ళు ఫర్దర్గా ఏదైతే ఇప్పుడు తన డిమాండ్స్ ఉన్నాయో దాంట్లోంచి మీ
తను యాక్చువల్గా న్యూ కమర్ అండి. ఈ అసోసియేషన్ గురించి పెద్దగా అవగాహన లేదు ఆయనకి. ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ కూడా, ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకరు. హీ హాజ్ నో సబ్స్క్రిప్షన్ ఇన్ దట్ అసోసియేషన్స్. ఆ అసోసియేషన్ మెంబర్షిప్ లేదు. అండ్ రెండోది, ఆయన పెద్ద ప్రొడక్షన్ హౌస్లోంచి కనెక్షన్స్ ఉన్నాయి. ఈయనేమో నేను న్యూ కమర్ని వస్తున్నాను, నాకు సపోర్ట్ దొరుకుతుందా లేదా అనే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాడు. అదొకటి, దానికి కూడా అప్రోచ్ అవ్వలేదు. మేబీ ఇప్పుడు ఫ్యూచర్లో అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది. సార్ యాక్చువల్లీ నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా, నేను ఫస్ట్ టైం ఫిలిం మేకర్ని. అక్కడ తెలంగాణ ఫిలిం ఛాంబర్కి, లేకపోతే ఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నాడో 4 సినిమాలు తీసినాడు ఆయన. తెలంగాణ ఫిలిం ఛాంబర్కి నేను ఆ సూచన చేసిన, ఏంటిది సార్ మీరు కనుక ఒకవేళ దీనికి సపోర్ట్ చేస్తే నేను కంపల్సరీ ఇక్కడే సాల్వ్ చేస్తాను. ఆ సూచన నేను చేసిన. ఇందులో ఎవ్వరు పెద్దోళ్ళైనా కానీ ఒక్కరికైనా ఆ థాట్ వచ్చుంటే, అవునరా బాబు ఇక్కడే దీన్ని ఇక్కడే క్లోజ్ చేద్దాము అని అనుకునేటోళ్ళు వాళ్ళు. నన్ను అడగడం కాకుండా ఆ పెద్దవాళ్ళని అడగాలి ఆ విషయము. ఆయన వచ్చిండు కదా మీ దగ్గరికి, క్లియర్గా చెప్పిండు కదా అందులో, మనం ఇక్కడే సాల్వ్ చేసుకుందాం ఇండస్ట్రీలో అని అంటే మీరు లీగల్గానే సాల్వ్ చేసుకొని వాళ్ళు చెప్పిండ్రు. కాబట్టి నేను అట్లా కంటిన్యూ అయినా. ఇంకొకటి సార్ టైం విషయం చెప్తాను. టైం అంటే ఇది ఎమోషనల్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నా ఫ్రెండ్ రూపక్ రొనాల్డ్స్ అని ఉన్నాడు, కాలేజ్ ఫ్రెండ్. అతను పరేషాన్ ఒక మూవీ తీసినాడు. సేమ్ సాయి రాజేష్ దగ్గర కొబ్బరి మట్ట సినిమా అని తీసినాడు. ఎవరు? రూపక్ డైరెక్టర్. ఆయన చెప్పుకోడు ఎప్పుడు, నీ ఫస్ట్ సినిమా ఏందిరా, నా కాలేజ్ ఫ్రెండ్, ఫిలిం స్కూల్ ఫ్రెండ్ నాకు, నీ ఫస్ట్ సినిమా ఏందిరా అని అంటే పరేషాన్ అని చెప్తాడు. కానీ రానా గారు రిలీజ్ చేసిన రీసెంట్గా పరేషాన్ అని చెప్తాడు, కానీ ఎప్పుడు కొబ్బరి మట్ట అని చెప్పాడు. అంత హారిబుల్ ఎక్స్పీరియన్స్ ఆయనకు సాయి రాజేష్తో. ఆయన నాకు స్క్రీన్ షాట్ ఇచ్చిండు, బుక్లో ఉంటుంది చూడండి. 5 years పనిచేస్తే ₹1 కూడా ఇవ్వలేదు ఆయనకు, ₹1 కూడా ఇవ్వలేదు. లాస్ట్ 5 years తర్వాత మెసేజ్ పెట్టిండు, సార్ నేను మిమ్మల్ని నమ్మి ఇన్ని రోజులు మీతో పనిచేసిన, ఆఖరికి సినిమా రిలీజ్ అయింది, మీరు హిట్ అయిందని కూడా పబ్లిక్కి చెప్తున్నారు, కొబ్బరి మట్ట సినిమా హిట్ అయిందని కూడా పబ్లిక్కి చెప్తున్నారు, నాకు ఒక ₹1 lakh ఇవ్వండి సార్ అని అడిగిండు రూపక్. 1 lakh 5 yearsకి ఎంత అవుతుందండి? పర్ మంత్ 1,500 2,000 రూపీస్ అవుతుంది. ఒక జూనియర్ ఆర్టిస్ట్ వెళ్ళి ఒక జూనియర్ ఆర్టిస్ట్కి 3,000 ఇస్తారు, నాకు తెలిసి 3,000 ఇస్తారా, రఫ్ 3,000 1 day ఇస్తారు. ఈయన నెలకి 2,000 అడిగిండు. అడిగితే అది కూడా ఇస్తా అని చెప్పి ఎగ్గొట్టాడు. ఇప్పుడే రూపక్ దగ్గరికి వెళ్ళి, ఒరే 5 ఏళ్ళు ఏం చేసినవరా అంటే, అది అనుభవించడం తెలుస్తుంది. 5 ఏళ్ళు ఏం చేసినవరా, ఈ స్క్రీన్ షాట్ నాకు ఎందుకు చూపెట్టలేరా, మేము ఇంతమంది ఉన్నాం రా అని అంటే, అది అనుభవించేటోడికి అర్థమవుతుంది అది ఆ పాయింట్. సో అందుకే ఇవన్నీ షాక్ వాల్యూలో ఉంటాయండి. ఇట్లాంటి వాళ్ళు ఉంటారా అని అనిపిస్తుంది. ఆ షాక్ వాల్యూ నుంచి బయటికి రావడానికి మనకు టైం పడుతుంది. బికాస్ ఇండస్ట్రీ ఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. మనకు చాలా ఏమంటారంటే ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకొని మాట్లాడతారు. సార్ అంటారు, గారు అంటారు. నేను యాక్చువల్లీ తెలంగాణ నుంచి వచ్చిన, నాకు ఎక్కువ గారు అనే వర్డ్ అలవాటు లేదు నాకు. కానీ ఇండస్ట్రీలోకి వచ్చినాక అందరినీ గారు అని రెస్పెక్ట్తో సంబోధించడం ఇక్కడ నేర్చుకున్నా. సో ఇంత బ్యూటిఫుల్ ప్లేస్లో ఇట్లాంటి షాకింగ్ పీపుల్ ఉంటారని నేను ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సో అందులోంచి బయటపడడానికి టైం పడుతుంది. అందుకే కొంచెం టైం పట్టింది. బట్ నిజం అనేది ఎప్పటికైనా బయటికి వస్తుంది. అది ఈరోజు వచ్చింది. అది సార్ ఇక్కడ సెకండ్ డిమాండ్ ఉంది, కాంపెన్సేషన్ యాజ్ పర్ ద కాపీరైట్ యాక్ట్ 1952. అంటే అది ఫైనల్ తీర్పు ఏదైతే ఇస్తారో వాళ్ళ దాన్ని బట్టి వెళ్తాం. అది కోర్ట్. ఇది ఇప్పుడు నేను దీన్ని ఏం పెట్టాను, తెలంగాణ ఫిలిం ఛాంబర్లో నా మీద అన్ని ప్లేసెస్లో అలిగేషన్స్ చేస్తున్నారు. ఇట్లాంటి షిరీన్ శ్రీరామ్ లాంటి ఇండస్ట్రీలో ఉండొద్దు అన్నట్టు రాస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి వాడి మీద యాక్షన్ తీసుకొని రాస్తున్నారు. కాబట్టి బాధ్యతగా తిరిగి నేను కూడా అందరికీ ఎవిడెన్సెస్ సబ్మిట్ చేస్తానని వాళ్ళకి రిటర్న్ లెటర్ రాసిన. ఇప్పుడు ఈ అసోసియేషన్ అందరికీ నేను ఈ పుస్తకం ఇస్తాను, మొత్తం ఎవిడెన్సెస్ అన్ని ఇస్తాను వీళ్ళందరికీ. ఇప్పుడు అసోసియేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి పిఎస్కి వెళ్ళడానికి సంబంధం లేదండి. లీగల్గా మనం ఎప్పుడైనా మనం డైరెక్ట్గా పిఎస్కి ఇచ్చేయచ్చు. అసోసియేషన్ అనేది ప్రైవేట్ బాడీ, జనరల్ ఇండస్ట్రీ. లేదు అక్కర్లేదు. అక్కడ నుంచి మనం డైరెక్ట్ రిజిస్ట్రేషన్ కాపీరైట్ ఇది చేసుకున్నా సరిపోతుంది. ఇంకో 2-3 రకాలు కూడా రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. అబ్బాయి చేశాడు అది. ఒక ఓన్లీ కాపీ రైటర్స్ అసోసియేషన్లోనో డైరెక్టర్ అసోసియేషన్లోనో కాపీరైట్ రిజిస్ట్రేషన్ చేస్తేనే రిజిస్ట్రేషన్ అవుతుంది అనేది ఇన్ని రోజులు అనుకుంటారు. అది కాదు, రిజిస్ట్రేషన్ ఇంకో 2 రకాలు కూడా ఉంటుంది. అది తను ఆ జాగ్రత్త పడ్డాడు. కాపీరైట్ ఏదైతే బేబీ సినిమా ఆయన ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నాడో అంతకు ముందే ఆ స్క్రిప్ట్ అనేది ఇతని దగ్గర రిజిస్టర్ అయి ఉంది. ఓకే, కోర్టుకు కావాల్సిన ఎవిడెన్స్ లీగల్గా హీ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్. ఓకే, సో ఇప్పుడు మీరు ఏదైతే అంటున్నారో 100% పెద్ద మనుషుల దృష్టికి తీసుకెళ్తారో, వాళ్ళు ఏదైతే న్యాయం చెప్తారో ఆ రూట్లో ఫాలో అవ్వడానికి కూడా తనకు నచ్చితే ఈజ్ రెడీ. అవును అవును
అయితే డైరెక్ట్ అసోసియేషన్లో ఆయన మెంబర్షిప్ లేదు ఒకటి, ఆ మెంబర్స్ వాళ్ళకు మాత్రమే వాళ్ళు హెల్ప్ చేస్తారు ఒకటి. కాపీరైట్ అసోసియేషన్ అంటే ఇది రైటర్ అసోసియేషన్లో కూడా మెంబర్షిప్ లేదు, అక్కడ మెంబర్షిప్ తీసుకుంటేనే వీళ్ళు హెల్ప్ చేస్తారు. ఇప్పుడు తీసుకుంటున్నారు, నెక్స్ట్ ఫ్యూచర్లో ఏంటంటే అప్కమింగ్ డేస్లో తీసుకుంటారు. అది ఆ పెద్ద మనుషుల మధ్యలో కూడా కూర్చుంటారు, ఎందుకంటే తన మీద ఫాల్స్ అలిగేషన్ చేస్తున్నాడు కాబట్టి. అన్నీ చేస్తాము. ఎందుకంటే నేను ప్రామిస్ చేసిన తెలంగాణ ఫిలిం ఛాంబర్కి నా మీద అలిగేషన్ అసోసియేషన్లు వస్తున్నాయి కాబట్టి నేను అందరికీ ఎవిడెన్సెస్తో త్వరలో వస్తాను అని చెప్పాను. ఈవెన్ ఆ రోజు ఎప్పుడైతే న్యూస్ పేపర్లో వచ్చిందో మీడియా మిత్రులకు కూడా కొందరు నాకు ఇంటర్వ్యూ చేసినారు ఒకరోజు, వాళ్ళకు కూడా నేను ఎవిడెన్సెస్ ఇస్తాను, వెయిట్ చేయండి అన్నాను. ఇప్పుడు నేను ఇస్తాను అందరికీ. ఇది చాలా కష్టపడి చేసిన ఫిలిం అండి, చాలా టీం, చాలా హ్యూజ్ వర్క్. సో June 7th ఈ మూవీ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఆ సాయి రాజేష్ బలుపు ఏంటంటే అంత పెద్ద హిట్ సినిమా నేను ఇచ్చిన, అందుకే నేను ఏమైనా చేయొచ్చు, ఇండస్ట్రీలో ఏం చెప్పినా నడుస్తా అనే ఒక బలుపుతో ఉన్నాడు. సో ప్రేక్షకులకి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి ప్రేమించొద్దు ఫిలిం మీరు అందరూ చూసి దాన్ని ఘన విజయాన్ని చేసి ఒక చెప్పుతో కొట్టినట్టు సమాధానం మీరే ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.